గైస్ మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. మా ట్రిప్ అయితే ఇంకా అయిపోలేదు, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటి అంటే మేము ఒక ఒక హిడెన్ వాటర్ ఫాల్ కి వచ్చాం. ఇది వచ్చేసరికి మనకి ఆదిలాబాద్ లో ఉంది. ఇప్పుడు సహస్రకుండ వాటర్ ఫాల్స్ నుంచి ఇది ఒక 90 కిలోమీటర్స్ దూరం. సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూసినట్టు ఉంటది, అట్ ద సేమ్ టైం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాటర్ ఫాల్ కూడా చూసినట్టు ఉంటది అని చెప్పి మేము ఈ రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ మేము లేచి పులిహోర చేసుకున్నాము. సో పులిహోర చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఇది వచ్చేసరికి ట్రెక్కింగ్ కి కూడా రూట్ ఉంటది, అట్ ద సేమ్ టైం మనకి బైక్స్ కూడా లాస్ట్ వరకు వచ్చే ఒక పాయింట్ ఉంటుంది. సో మేము వచ్చేసరికి ఆ రూట్ లో వచ్చాము. అక్కడ సర్టన్ పాయింట్ దగ్గర బాగా డౌన్ ఉందని చెప్పి మేము అక్కడ బైక్ అనేది పార్క్ చేసి మా థింగ్స్ అన్ని క్యారీ చేసుకొని వచ్చేసాం. అక్కడ వరకు మనం ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఫారెస్ట్, ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ ఉంటుంది, మంచిగా ఫొటోస్ అయితే వస్తాయి. అక్కడ నుంచి మాకు కిందకి రూట్ అయితే తెలియలేదు, బాగా ఆకలేస్తుంది అనుకున్నాం. వచ్చే దాంట్లో ఫుల్ వర్షం పడి ఇగోండి మొత్తం బట్టలు అన్ని నానిపోయాయి. అగోండి అక్కడ బట్టలు కూడా చూడండి ఆరబెట్టాము. అండ్ ఇక్కడికి వచ్చేసి వర్షం తగ్గినాక మేము ఇక్కడ ఫుడ్ తిన్నాము. ఏదైనా ఉందా అని చెప్పి వెళ్ళారు, కానీ మేము ఆగిపోయాం. ఒకవేళ రూట్ ఉంటే కిందకి వెళ్ళేలాగా ఏమైనా పాసిబిలిటీ ఉంటే నేను కింద కూడా వీడియో తీసి నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందని చెప్పాలి అన్నది, ఎలా ఉంటుందా అన్నది నేను చూపిస్తాను. రండి. ఆ వాటర్ ఫాల్స్ చూడండి, వాటర్ ఫ్లో ఎంత ఎక్కువగా వస్తుందో. సో హూఎవర్ ఈస్ కమింగ్ ఆర్ హూఎవర్ వాంటెడ్ టు విజిట్, సో చాలా కేర్ఫుల్ గా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి క్షేమంగా ఇంటికన్నది వెళ్ళండి. చూడండి వ్యూ వచ్చేసరికి ఎంత బాగుందో, ఎక్స్ట్రాడినరీ వ్యూ. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో డూ ప్లాన్. సో ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ లో వచ్చేసరికి మనం కూర్చొని పీస్ఫుల్ గా తిన్నాం మేమైతే. సో అక్కడ నుంచి ఇగోండి ఇక్కడ ఫొటోస్ మేము తీసుకున్నామని చెప్పాం కదా, అది ఇదే. ఇప్పుడు కిందకి మాకు ఒక రూట్ అయితే కనిపించింది, సో అందుకని ఆ రూట్ లో కిందకి వెళ్తున్నాము. రండి చూపిస్తా. చాలా చెప్పులు కూడా పోయినాయి. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ ప్లాన్డ్ ట్రిప్ కదా ఆదిలాబాద్ వచ్చేసరికి, లేకపోతే మేము షూస్ ఇవన్నీ మంచిగా తెచ్చుకునే వాళ్ళం. ఎస్ ఐ నో ఇది సర్ప్రైజ్ అని చెప్పి దానికి చెప్పులు లేకుండా నడవడం ఫారెస్ట్ లో కూడా కొంచెం డేంజరే. సో మీరైతే ఇలాంటి తప్పు పనులు అయితే చేయకండి. కమ్ విల్ గో. మీ కింద ఎలా ఉందో చూపిస్తాను రండి.